ఆలోచించండి. తీర్పు రోజున మీ పేరు పిలిస్తే దేవదూతలు ఇలా అంటారు: ఈ వ్యక్తి ఆరాధనలో సత్యవంతుడు, కాని అతను సంపాదనలో మోసపోయాడు. అప్పుడు మీకు ఎటువంటి మార్గం ఉండదు. కానీ ఈరోజు మీరు బతికే ఉన్నారు. ఏమి జరిగిందో గడిచిపోయింది. ఇప్పుడు ఆలోచించండి. మీ హృదయం మరియు మనస్సు యొక్క సమాచారం, మీ అవగాహన లేదా సోషల్ మీడియా యొక్క ఫత్వాలను అనుసరించవద్దు. గొప్ప పండితులను కలవండి, వారిని అడగండి. అప్పుడు మీరింటికి తీసుకొచ్చే ఆహారం అదా ఈ అల్లాహ్ దృష్టిలో శుభ్రంగా వ్రాయబడిందా, లేదా మీ కర్మల పుస్తకంపై భారంగా మారుతుందా? అల్లాహ్ స్పష్టంగా ఆజ్ఞాపించాడు: భూమిలోని మంచి మరియు చట్టబద్ధమైన వస్తువులను తినండి మరియు సాతాను మార్గాన్ని అనుసరించవద్దు. హరాం అనేది ఒక చిన్న విషయం కాదు. దానిలో ఒక చుక్క కూడా హృదయాన్ని విషపూరితం చేస్తుంది. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ఒక వ్యక్తి ప్రయాణం చేస్తాడు, ప్రార్థన చేయడానికి తన చేతులను పైకి లేపుతాడు, కానీ అతని ఆహారం నిషిద్ధం, అతని పానీయం నిషిద్ధం, అతని దుస్తులు నిషిద్ధం, మరియు అతను నిషిద్ధం మీద పెరిగాడు. కాబట్టి అతని ప్రార్థన ఎలా అంగీకరించబడుతుంది? సహీహ్ ముస్లిం. మీరు ఉద్యోగం, వ్యాపారం, ఆస్తి ఒప్పందం, ఆన్లైన్ ఆదాయం లేదా మరేదైనా జీవనోపాధి వనరుల వైపు వెళుతుంటే ముందుగా గొప్ప పండితులతో వివరంగా మాట్లాడండి. ప్రతిదీ స్పష్టం చేసుకోండి, తర్వాత అడుగు పెట్టండి. గుర్తుంచుకోండి, జీవనోపాధి తక్కువగా ఉంటే పర్వాలేదు, కానీ సంపాదన అపవిత్రమైతే అది ప్రపంచం మరియు పరలోకను నాశనం చేస్తుంది.